నియోజకవర్గం ధనలక్ష్మీపురం కూడళ్లందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మరియు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సూచనల మేరకు ఈరోజు పోలీసు వారి కోరిక మేరకు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షుడు కుంచాల విజయభాస్కర్ సారథ్యంలో దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏరియాలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు ముందుకొచ్చి అన్ని ఏరియాలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే విధంగా చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ గుంజి వేణుగారు, ఎస్ఐ లక్ష్మణరావు గారు, హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షులు కుంచాల విజయభాస్కర్, మోపూరు భాస్కర్ నాయుడు, అల్తూరి మస్తానయ్య, బేరం పవన్ కుమార్ రెడ్డి, దుర్గంపాటి రవికుమార్, ఉప్పల ఈశ్వరయ్య, రాజగోపాల్ రెడ్డి, అల్తూరి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ధనలక్ష్మీపురంలో హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ విజయ్, అదేవిధంగా మస్తానయ్య చారిటబుల్ ట్రస్ట్, మస్తానయ్య ఆదిశేష చారిటబుల్ ట్రస్ట్, మస్తానయ్య వీళ్ళ ద్వారా ఈ ధనలక్ష్మీపురం ఏరియాలో ఒక 5 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి ప్రారంభంగా ఈరోజు 5 మాత్రం ఏర్పాటు చేశారు. తర్వాత కూడా వీటికి ఇంకా ఇంక్రీజ్ చేసేసి నెంబరు ఎక్కడైతే కూడా ఇంపార్టెంటో అక్కడ ఈ సీసీ కెమెరాలు ఈ నేర నివారణకు, అదేవిధంగా ఎవరైతే ఈ రాత్రిపూట ఈ దొంగతనాలకు ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళపైన నిఘా ఉంచేదానికి, ఈ బైక్ అఫెన్సెస్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, ఏదైనా పోయి హిట్ అండ్ రన్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ఆపుకొని వెళ్ళిపోతారు. వాటన్నిటి కూడా పట్టుకునేందుకు ఇవన్నీ కూడా మంచి 6 మెగాపిక్సెల్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. డీజీపీ గారు, గౌరవ డీజీపీ గారు రాష్ట్రంలో 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేస్తానని ప్రభుత్వానికి హామీ ఇచ్చిన దాంట్లో భాగంగా ఎస్పీ గారి ఆదేశాలతో మేము ఈరోజు ఇక్కడ వీళ్ళ సహకారంతో ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తంగా కూడా ఒక 150 కెమెరాలు ఏర్పాటు చేయదలుచుకున్నాము. అందులో భాగంగా ఇప్పటివరకు ఒక 60 కెమెరాలు ఏర్పాటు చేయడం ప్రాంతాలకు కూడా. సో వీటన్నిటిని కూడా ఇంకా వాటిని 150 కెమెరాలకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ అందరూ కూడా మాకు పబ్లిక్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా అందరూ కూడా సహాయ సహకారంతో ఈ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఈ ధనలక్ష్మీపురంలో విజయ్, మస్తానయ్య కానీ, ఈశ్వరయ్య వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెంబర్స్ కూడా వెహికల్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వెరీ క్లియర్గా వస్తూ ఉన్నాయి. మనకి ఏదైనా జరిగినా కానీ నేను తెలుసుకునే క్షణాల మీద మనం ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. వీటన్నిటి మీద అదేవిధంగా ఈ లైటింగ్ కూడా నైట్ కూడా రికార్డ్ అయ్యే విధంగా ఎన్విటీ కెమెరాస్, అదేవిధంగా నెక్స్ట్ ఈ లైటింగ్ కూడా ఇల్యూమినేషన్ ఉంది. కాబట్టి ఈ ఎవరైతే నైట్ దొంగతనాలు చేయాలని ఆలోచన ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ చేయాలన్నా కానీ ఉన్న వాళ్ళ ఆలోచనకి విరమించుకుంటారు. ఎందుకంటే ఏదైనా జరిగితే ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందని చెప్పేసి పట్టుకుంటారు పోలీసు వాళ్ళని చెప్పేసి. ఇవి మనం మానవునిగా కొంతవరకే ఉంటుంది. ఈ సీసీ కెమెరాస్ రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తుంటాయి కాబట్టి వీటి ద్వారా టెక్నికల్గా కూడా మనం వాళ్ళు పట్టుకోవచ్చు జరిగినా కానీ చెప్పేసి వాళ్ళు కూడా భయపడతారు. కాబట్టి ఈ దొంగతనాలు కానీ వీటిని కూడా అరికట్టవచ్చని చెప్పేసి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు వీళ్ళ సహకరించిన అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ధనలక్ష్మీపురం కోడల్లో సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్న మరియు గిరిధర్రెడ్డి అన్న గారి సూచనల మేరకు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారి కోరిక మేరకు ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు కుంచాల విజయభాస్కర్ గారి సారథ్యంలో ఈరోజు దాతల సహకారంతో ఈరోజు సీసీ కెమెరాలని ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి ఏరియాలో కూడా సీసీ కెమెరాలు ఖచ్చితంగా అవసరం. స్వచ్ఛంద సంస్థలు, మిగతా వ్యాపార సంస్థలు కూడా ముందుకొచ్చి అన్ని ఏరియాల్లో సీసీ పర్యవేక్షణలో ఉండే విధంగా చూడాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.